దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు సహాయం చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని స్తోత్రం. చక్కని మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. భక్తుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి యెహోషువ పలుకుతూ ఉన్నటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ, ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు కానీ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని చక్కని నిర్ణయాన్ని యెహోషువ తీసుకున్నాడు. దేని బిడ్డలారా, లోకమంతా ఒకవైపు ఉంటే యెహోషువ దేవుని వైపు ఉన్నాడు. దేవునిని తన కుటుంబముతో ఆరాధన చేయడానికి, సేవించడానికి మంచి ఒక తీర్మానమును యెహోషువ తీసుకున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. దానిని బట్టి యెహోషువను తన కుటుంబమును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దేని బిడ్డలారా, దేవుణ్ణి సేవిస్తాము. మేము పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, లేకపోతే ఎటువంటి శ్రమల గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రము మేము విడిచిపెట్టము. దేవుడు మమ్మలను దీవించినా దీవించకపోయినా ఆయనను మాత్రమే మేము సేవిస్తామని యెహోషువ మంచి తీర్మానం తీసుకున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు మనము లేకపోతే మన యొక్క కుటుంబాలు ఏ విధంగా ఉంచి ఉన్నాయి? దేవుణ్ణి మనము సేవించగలుగుతూ ఉన్నామా? దేవునిని వెంబడించగలుగుతూ ఉంటున్నామా? ఈరోజు ఆదివారము, దేని బిడ్డలారా, పునరుద్ధాన దినము. ఎంతమంది కుటుంబముగా మనము కలిసి దేవుని మందిరానికి వెళ్ళగలుగుతూ ఉంటున్నాం? భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రారు. దేని బిడ్డలారా, ఈరోజు మనము కుటుంబముగా దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు, కుటుంబముగా దేవుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎన్ని పనులు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా, దేవుని బిడ్డలారా, ఈ దినము ఖచ్చితంగా మనము దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనలను దేవుడు ఆస్వాదిస్తాడు. యెహోషువను ఆస్వాదించాడు. ఒక గొప్ప నాయకునిగా, మోషే తర్వాత ఒక గొప్ప నాయకునిగా దేవుడు అతనిని దీవించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు కుటుంబముగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి పరిగెత్తండి. దేవుని సన్నిధికి మీరు వెళ్ళండి. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దేవుని బిడ్డల కార్యాన్ని మనం గమనించగలం. లోకంలో ఎన్నో గుడులు, గోపురాలు, దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా అతడు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, నేను నడవలేకపోయినప్పటికీ కూడా కొంతమంది సహాయమును తీసుకొని దేవుని మందిరం దగ్గర కూర్చోవాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అతడు నడవలేడు కానీ కొంతమంది సహాయముతో దేవాలయము దగ్గర, దేవుని మందిర ద్వారము దగ్గర అతడు కూర్చున్నాడు. అతడు చేసే పని భిక్షం ఎత్తుకోవడమే. కానీ అతడు ఎక్కడ కూర్చున్నాడు అంటే దేవుని మందిర ద్వారము దగ్గర కూర్చున్నాడు. ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, పేతురు, యోహాను అక్కడికి వచ్చినప్పుడు వారి ద్వారా అతడు స్వస్థత పొందుకున్నాడు. అతడు నడవలేడు కానీ దేవుని బిడ్డలారా, దేవాలయం దగ్గర కూర్చోడానికి అతడు ఇష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో బలహీనతలు ఉండవచ్చు, ఎన్నో శ్రమలు ఉండవచ్చు, ఎన్నో కష్టాలు గుండా మీరు వెళుతూ ఉండవచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మందిరానికి మనం వస్తే కనుక, యెహోషువను దీవించినటువంటి దేవుడు ఈరోజు మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను దీవిస్తాడు. అటువంటి కృప దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధులనే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. యెహోషువ వలె మేమును మా ఇంటి వారము అందరము కలిసి నిన్ను స్తుతించే కృపను అయ్యా ప్రతి ఒక్కరికి మా అందరికి మీరు అనుగ్రహించి, ఈరోజు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో, ప్రతి ఒక్కరిని దీవించి వారి యొక్క ఆశలను, కోరికలను నెరవేర్చి గొప్ప సమాధానం, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.